ఇక్కడ మేషరాశి జాతకులకు గురువు మిథున రాశిలోకి రావడం జరుగుతుంది డిసెంబర్ నెలలో. అయితే ఈ మేషరాశి వారికి పరీక్షలు ఏమైనా ఉంటే, అంటే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మేషరాశి వాళ్ళు పిల్లలు కొంచెం తడబడడం, భయపడడం, ఎగ్జామ్ సరిగా రాయకపోవడం, కొంచెం చదువులో డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏలినాటి శని ఉంది. ఇటు గురువు మిథున రాశిలోకి రావడం, ఏలినాటి శని ఎఫెక్టు, తృతీయ గురువు, కొంత చదువులో డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంది, చదువులో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బుధుడు శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం, రవి కుజుడు ఈ కుజగ్రహము రవిగ్రహము ధనస్సు రాశిలో ఉండడం, అది ఓకే. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి పర్వాలేదు, కొంచెం ఆదాయం పెరగటము లేదా అవకాశాలు రావడము. ముఖ్యంగా మేషరాశి వారు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, హోటల్ ఫీల్డ్ లేదా క్యాటరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, హోటల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఏదైనా వ్యాపారాలు లైక్ ఇంకా మనం తీసుకుంటే ఫర్నిచర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కళ్యాణ మండపాలకు సంబంధించి పర్వాలేదు, బుకింగ్స్ బాగానే ఉంటాయి. ఓవరాల్గా బిజినెస్ చేసే వాళ్ళకు మేషరాశి వారికి పర్వాలేదు. కానీ ధన వ్యయం, చేతిలో డబ్బు నిలబడదు. అది హెల్త్ డ్యామేజ్ అవుతుందా, పిల్లలకు ఖర్చు పెడతారా, ఇంట్లో దేనికైనా ఖర్చు పెడతారా, లేదా పాతది ఏదైనా వచ్చి నెత్తినబడి ఖర్చు అవుతుందా, ఏదో ఒక రూపేణ డిసెంబర్ నెలాఖరు వరకు మేషరాశికి చేతిలో డబ్బు నిలబడకపోవడం, బాగా ఖర్చులు అవ్వడం జరుగుతాయి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని వస్తాయి. అష్టమంలో బుధుడు శుక్రుడు ఉండడం కాబట్టి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేదా ఇక్కడ నొప్పి, పొట్టలో నొప్పి, లేదా గుండె దగ్గర నొప్పి, లేదా వెనకాతల వీపు దగ్గర నొప్పి, ఇలాంటి నొప్పుల వల్ల కొంత సఫర్ అవుతారు. ఇవి క్లియర్గా తెలుస్తున్నాయి. ఇంకా చదువు చెప్పుకున్నాం మనం. ప్రత్యేకంగా మేషరాశికి ఇంకేం చూడాలి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఎలా ఉంటుందండి అంటే, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా నార్మల్, 100% మంచి ఉద్యోగం వస్తుంది, మీరు ట్రై చేసిన ఉద్యోగం వస్తుంది అనడానికి లేదు. అయితే ఇక్కడ రాహు లాభస్థానంలో సంచారము మేషరాశికి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం బాగానే ఉంటుంది, జాబ్ రావటం లేదా వీసా ఎక్స్టెండ్ అవ్వడం. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొంత రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విపరీతమైన ఒత్తిడి, ప్రెషర్ ఉన్న వాళ్ళకు ఈ డిసెంబర్ నెలలో కొంత రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విదేశాలకు వెళ్దాము అని వీసా కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఈ డిసెంబర్ నెల వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం, ఖచ్చితంగా ప్రతిరోజు ఇవాల్టి నుండి ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఎందుకంటే ఈ గణపతి అనుగ్రహమే మిమ్మల్ని కాపాడుతుంది. గణపతి యొక్క అనుగ్రహం, ఆ గణాధిపతి వరము మీరు పొందితే తప్పకుండా ఈ గ్రహ దోషాల నుంచి బయటపడతారు. గణపతి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవాలి లేదా వినాలి. ఏదైనా ఒక మంగళవారం రోజు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఒక 1/2 kg బెల్లము దానం చేయండి. ఈ 2 పరిహారాలు మీరు పాటిస్తే మాత్రం గ్రహ దోషం అనేది మీకు అంటదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.